జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఆయన ఏంటంటే ప్రజల్ని లేని వాళ్ళు చూశాడు. ఇది ఉన్న కారణం ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళ వరకే వెళ్తుంది. లేనివాడికి ఏమి రావట్లేదు. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి వల్ల గ్యాస్ బండ సిలిండర్ డబ్బులు అన్నాడు, అవి వల్ల ఎక్కడ పడ్డాయి. మాకు రెండో బండ కూడా వచ్చింది. గతంలో ఎలా ఉంటాయి పథకాలకు సంబంధించి? ఫస్ట్లో బాగానే ఉండేవాడిని, అప్పుడులో బాగానే ఉండేవాడిని. లేనివాడికి స్కూళ్ళు బాగుపడ్డాయి. అది ఉన్న ఫస్ట్ ఆయన చేసాడు ప్రభుత్వంలో. మరి ఇప్పుడు కడపలో మహానాడు సభలో నిర్వహిస్తున్నారు ఈ నెల 27 నుంచి మరి కూటమి ప్రభుత్వం. దానికి డబ్బు వేస్తే మరి ఇప్పుడు ఇంత డబ్బు పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అంత చేయడం అవసరమా? జనాభా లేకుండా ఉన్నాయి. అంతంత ఖర్చు పెట్టి అంతంత చేయడం వేస్ట్ అన్న. దీనికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు ప్రజాప్రతినిధుల కోసం. అదే ఉన్నోడిని వెల్కమ్ చెప్పడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు, అంతే. ఏం లేదు దానివల్ల. అది లేనివాడికి నలుగురికి అన్నం పెడితే పోయింది. ఆ రోజు 4 టెంట్లు వేసి నలుగురికి లేనివాడికి అన్నం పెడితే ఆయన పేరు చెప్పుకొని పుట్టినరోజే కదా, అక్కడ పెట్టే కన్నా నలుగురికి పెడితే 4 ఏరియాలో బాగుండేది. వేస్ట్ అది కూడా చేయడం వేస్ట్. నా అభిప్రాయం అయితే అది. దీనికి సంబంధించి కూడా ఆ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో అంశాల గురించి చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 9 పథకాలు అన్నాడు, ఒక పథకం కూడా రాలేదు. ఏ పథకాలు అన్నాయి? ఆ పింఛన్లే వస్తున్నాయి, అంతే, ఇంకేమీ లేవు. ఇదివరకు వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాలంటీర్లు తీసాడు. ఇప్పుడు వాళ్ళు ఉంచితే పోయేదిగా, వాళ్ళని కూడా తీసేసాడు. అంటే గత ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు, అందుకోసం వాళ్ళని కొనసాగించాలన్నా రద్దు చేయాలన్నా కానీ లేదు కదా, అందుకోసం అని చెప్పేసి కూడా అది రెన్యువల్ చేయలేదంటే నెక్స్ట్ వస్తే పర్మనెంట్ చేద్దాం అనుకున్నాడు. మరి ఓడిపోయాడు కదా, అదే ఇంకా అది చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయొచ్చు కదా. ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇప్పుడు ఇంటింటికి వాళ్ళు ఉన్న వాటి ఇప్పుడు ఏదైనా సచివాలయం వెళ్ళాల్సి వస్తుంది. రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ సచివాలయం కదా, అదే వాళ్ళు వచ్చి రాసుకునేవాళ్ళు. కొడాల నాని కూడా రిపోర్ట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఆయన కూడా అరెస్ట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. తప్పు ఉంటే అరెస్ట్ అవుతాడు, ఆయన మీద తప్పు లేకపోతే బాగుంటాడు. అంటే అమెరికాకు వీటికి వెళ్ళకుండా వెళ్ళే అవకాశం. అదే పాస్పోర్ట్ అవి చేయడం చేస్తారు. అవునా, వాళ్ళు తప్పు. ఎవరైనా ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో ఉన్నా అవినీతి చేయకుండా ఎవరు ఉంటారన్నా. ఇప్పుడు అంత కష్టపడి అంత చేసి అంత డబ్బు ఖర్చు పెట్టి చేసేవాడు రూపాయి తినకుండా ఎవరు ఉండరుగా. రూపాయి తినే చేస్తారు. మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళు చంద్రబాబునే వేశారు, కానీ సీఎంనే వేశారు బయట లోపలికి. ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు గుట్లు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు గుట్లు చేయడం తప్ప ఏం లేదు దాంట్లో. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో మా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, ఈసారి వదిలిపెట్టను, ఎవరిని మీరు కూడా పేర్లు రాసేసుకుని అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే, ఏ ప్రభుత్వం వస్తే అప్పుడు వాళ్ళు వస్తే ఇప్పుడు వీళ్ళు లాగుతారు, అంతే. దాంట్లో ఏం లేదు. మాకు వచ్చి మాటల్లోనే ఉందిగా, చేతల్లో ఉన్నట్టు కనిపించలేదు. ఆయన ప్రతిరోజు కూడా ఆఫీసర్స్ అంతా దగ్గర పెట్టుకుని పెద్ద హాల్లో వేసి అటు ఒక 20 మంది ఇటు ఒక 60 మంది కూర్చొని అది చేయాలా ఇది చేయాలి ఆదేశాలే కానీ ఇక్కడ ఆచరణలో వచ్చి సంవత్సరం లోపల జరిగేది ఏం కనిపించలేదు. కాబట్టి పరిపాలన చూస్తే మేలువటం బాగానే ఉంది, కానీ లోపల మాత్రం పొట్ట విప్పు చూడట్టినట్టుగానే ఉంది. మహానాడు జరుపుకుంటున్నారంటే వాళ్ళు పార్టీ వాళ్ళు జరుపుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏ సంబంధం లేదు. దాంట్లో ప్రజల సమస్య మాట్లాడతారు అనేది తెలియదు. ఏం మాట్లాడి సరే సంక్షేమ పథకాలు ఇస్తామని అవే నువ్వేం చెప్తున్నారు, కానీ ఉద్యోగాలు ఇస్తాము అదేం చెప్పట్లేదు. ప్రతి వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో పలానా వస్తున్నాడు, ఒక 20 మందికి ఉద్యోగాలు ఇస్తాడు, లేదా 200 మందికి ఉద్యోగాలు ఇస్తాడు అంటున్నారు, కానీ వాళ్ళకి ఏం భూములు ఇవ్వడమే కానీ ఈ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏం అనిపించట్లేదు. అందువల్ల చదువుకున్న వాళ్ళంతా కూడా ధనవంతులకు వచ్చి అన్నాలు తీసుకెళ్ళాడు, టిఫిన్ తీసుకెళ్ళాడు, జొమాటో, స్విగ్గీ వాటిలో ఉంటున్నారు. వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఎందుకంటే కడుపు జరగాలి కదా. కాబట్టి ఆ ఇంజనీర్లు కానీ లేదా మరొకరు కానీ చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉద్యోగం ఇచ్చినట్లయితే భారతంలో 140 కోట్ల జనాభాలోనూ మానవ శక్తి ఎక్కువ. మానవ శక్తి ఉపయోగించుకుంటేనే డిజిటల్ శక్తి ఉపయోగించుకుంటే చాలదు. అది చిన్న దేశాల చోటు మనకు కాదు. కాబట్టి పరిపాలనా విధానంలో చూస్తే ప్రైవేటీకరణ తీసుకెళ్ళి కొద్దిమందికి ధనవంతులు చేయడానికి చేస్తుంది, కానీ సామాన్యుడికి లేదు. సామాన్యుడికి ఉన్నట్లయితే ఉద్యోగాలు ఉన్నట్లయితే మనీ రొటేషన్ మార్కెట్ ఉండేది, అందుకని వ్యాపారాలు బాగుండేది. ఎవరిని అడిగినా సరే, ఈవెన్ మంగళ షాప్ అడిగినా పనులు తక్కువ ఉన్నాయి. అది కటింగ్ చేసుకోవడం మానేశారా? వేసుకుంటున్నారు. 3 నెలలు చేసింది 4 నెలలు చేసుకుంటారు. ఈ పథకాలు ఇవ్వడం అన్నది ఏ తల్లి అడగలేదు, ఎవరే అడగలేదు.
అడుగుతున్నటువంటి సీట్లు అడుగుతున్నారు ప్రైవేటీకరణ చేయొద్దని. వాళ్ళ సంగతి ఏం తెలియదు. ఇక్కడ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు పెంచరు. ఈ పథకాలకి ఇస్తారని ఏం ప్రయోజనం? అది అడిగిన వాళ్ళకి ఇవ్వండి, పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని అడిగినటువంటి వాళ్ళు అమ్మకం తర్వాత పిల్లలకి అది పద్ధతి మంచిది కాదు. కోడల నానికి కూడా రిపోర్ట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లో కానీ వానర్ కూడా అమెరికాకు అంతేగా మరి ఎక్కడికి వెళ్ళిపోతే గవర్నమెంట్ పర్మిషన్ అయితే పాస్పోర్ట్ లేకపోతే వెళ్ళడానికి వీలు పడదు. ఏ విజయ్ మల్య వాళ్ళు అంటే వాళ్ళ పర్మిషన్లు వెళ్ళిపోయిన వాళ్ళు హాయిగా నీరు మూడు వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఇలాంటి వాళ్ళు అంతా వెళ్ళడానికి కాదు, అక్కడ బంధించేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు వెళ్ళకండి, వచ్చడమే మంచిది. సీఎంలు అన్నీ అందరు కేసులు ఉన్నోళ్ళే. జగన్మోహన్ రెడ్డి కానీ ఈయన కానీ అందరూ కూడా కేసులు ఉన్నోళ్ళే కదా. ఈ కేసులు ఎవరున్నారు? ఒక్కరు చూపించండి. ఇంకో వీడి కేసులు లేవు. కాబట్టి కేసులు అనేది సర్వసాధారణం ఇండియాలో. ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు చాలా బాగుంది. అందరికీ చాలా అనుకూలమైన వాతావరణంలో అన్నీ బాగా చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు కానీ, స్టూడెంట్స్కి కానీ, పేదలకు కానీ వీళ్ళందరికీ అనుకూలంగా బాగా పనిచేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ 5 ఏళ్ళలో వీళ్ళే ఇదే ప్రభుత్వం రావడానికి గ్యారంటీ ఉందని మేము చెప్తున్నాం. అవన్నీ బాగా పనిచేస్తుంది. బాగా అందరికీ బాగా అందుతున్నాయి. రైతులకి, వాళ్ళకి, పెద్దలకి కానీ, చిన్నపిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ వాళ్ళు చెప్పినట్టుగా అందరూ వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అన్నీ వస్తున్నాయి. కడపలో మహానాడు సభలో నిర్వహించబోతుంది కూటమి ప్రభుత్వం ఈ నెల 27 నుంచి. కూటమి ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్తున్నాం. 100% గ్యారంటీ ఉంది. సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు కోసం. ఓకే, ప్రజాప్రతినిధులు అందరూ వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు. అక్కడికి అది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, కోడల నానికి రిపోర్ట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన పైన పలు కేసులు నమోదు అవడం వల్ల వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే కొడుతుంది. అంతవరకే, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడానికి లేదు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే కొడుతుంది. కేసులు నమోదు అవడం వల్ల అది ఇంకోళ్ళ గురించి విమర్శించకూడదు. పనిచేసే వాళ్ళని చెప్పాలి అంతవరకు. ఒకళ్ళు విమర్శించి ఉపయోగం లేదు. ఎవరి తీసిన గోతులు వాళ్ళే పడతారు అంతవరకే. వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు పడతారు. ఎవరినా తప్పుగా అంచనా వేయడానికి లేదు. అదే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. చూడని వాళ్ళు ఏం చెప్తారు, ఏం చెప్పలేరు, చేయలేరు కూడా. చూడడం అంటే వీళ్ళ ప్రభుత్వం ఉంటేనే బాగుండేది కోటానికి. అంతేగాని ఆ ప్రభుత్వం ఉంటే వెళ్ళిపోయినాడే. మనం ఆ లోటు బడ్జెట్ చేసింది ఎలా తీర్మానం చేసుకోవాలి అవన్నీ చూసుకుంటానే ఇవ్వాలి కదా. ఇస్తాం, ఇవ్వనని చెప్పలేదే అని నిదానంగానే ఇస్తాం. అందరూ తొందరగా ఇస్తాను. మన ఇల్లు మనం దిద్దుకోవడమే చాలా కష్టమైంది. ప్రభుత్వాన్ని వాళ్ళు చూసేవాళ్ళు ఎలా ఉండాలి, బాధ ఉంది కదా, ఆలోచించుకోవాలి. అంతేనా? వాడు చేసే పని అన్నీ అక్రమ పని చేశాడు. అలా చేసినోడు ఉంచకూడదు, దాంట్లో జైల్లోనే పెట్టాలి. ఇంకా ఒక కేసులు మనకు తెలియని కేసులు చాలా ఉన్నాయి. అన్నీ మోసమే. డబ్బులుంటే ఉండొచ్చు, నీకు 10 కోట్లు ఉండొచ్చు, అనవసరం. అది అన్యాయం. తల్లికి తండ్రిని చూసుకోవాలి. నాకు ఈ పోరాటాలు దేవుడు న్యాయం వైపు ఉంటాడు, న్యాయమే ఉంటే న్యాయంగానే లేపేస్తాడు. దుర్మార్గులు లేపుతాడు, మంచి వాళ్ళలాగా ఉంచాడు.